రంగారెడ్డి జిల్లా ఖిలామైసమ్మ వద్ద మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిరసనకు దిగారు. చెక్కులు పంపిణీ చేసేందుకు తన అనుచరులతో పాటు వచ్చిన సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. కేవలం చెక్కులు తీసుకునేవారు లోపలికి వెళ్లాలని, ఎమ్మెల్యే వెంట వచ్చే అనుచరులకు అనుమతి లేదన్నారు పోలీసులు. దీంతో చెక్కుల పంపిణీకి వచ్చిన సబితా ఇంద్రారెడ్డి స్టేజ్ వద్ద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారిని కూడా వేదిక వద్దకు రానివ్వొద్దని డిమాండ్ చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమం అది టెంపుల్ కార్యక్రమం ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. ఈ రోజు బోనాలకు సంబంధించి జిహెచ్ఎంసీ వ్యాప్తంగా 20 కోట్ల రూపాయలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. దీనికి సంబంధించి ఆర్కేపురం డివిజన్ సంబంధించి మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కేపురం డివిజన్ లో ప్రభుత్వ సలహాదారు అర్కర గోపాల్ అలాగే స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఎమ్మెల్యే అలాగే తన అనుచరులతో అక్కడికి వెళ్ళినప్పుడు ప్లాన్ ప్రకారంగానే అనుచరులకు కాదు, ఓన్లీ ఎమ్మెల్యేకి మాత్రమే అనుమతి లోపలికని చెప్పడం జరిగింది. కానీ అలాగే ఎలాగా ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా చెక్కులు అంటే గుడిలో ఏదైతే గుళ్ళు ఉంటారో జరిగిందో ఆ గుడులకు సంబంధించిన ప్రతినిధులు మాత్రమే రావాలి, వారు మాత్రమే చెక్కులు తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. కానీ లోపల చాలా ప్లేస్ ఉన్నప్పుడు కూడా మా కార్యకర్తలను ఎందుకు ఆపుతున్నారని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే అప్పటికే కాంగ్రెస్ కు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే లోపలికి వెళ్ళడం జరిగింది. ఇదేంటి గతంలో అంటే గత ప్రభుత్వంలో కావచ్చు ఎప్పుడు కూడా ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధంగా ఉండడం జరిగిందో వారికి సంబంధించిన ప్రోటోకాల్ ప్రకారమే నడుచుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఓడిపోయిన వారిని తీసుకొని వచ్చి ఈ చెక్ల పంపిణీ చేయడం ఏంటి అని చెప్పడం జరిగింది. దీనికి నిరసన వ్యక్తం చేస్తూ ఆమె స్టేజ్ వద్దనే కూర్చోవడం జరిగింది. అయినప్పటికీ కూడా సబితా ఇంద్రారెడ్డి ఏదైతే ఎమ్మెల్యే గారు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ సలహాదారు హర్కర గోపాల్ అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కేఎల్ఆర్ కూడా అక్కడ స్థానికంగా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీనికి సంబంధించి బయట ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి బయటకు వచ్చిన తర్వాత ఆలయ ప్రాంగణంలోనే నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా పార్టీలకు అతీతంగా ఎవరు ఉన్నారో వారందరినీ కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని. కానీ ఇక్కడ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం చేయడం జరుగుతుంది. ఓడిపోయిన వారిని తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చుండబెట్టి చెక్కులను పంపిణీ చేయడం ఏంటని ఇదే సాంప్రదాయాన్ని చేస్తా అంటే మాత్రం రేపు జరగబోయే అసెంబ్లీలో ఓడిపోయిన వారిని కూడా అలాగే ప్రోటోకాల్ ప్రకారం వారిని తీసుకురావాలని చెప్పేసి శాసనం చేయాలని కూడా ఆమె చెప్పడం జరిగింది. అదే మీరు ఆదర్శంగా ఉండాలి అంటే కొడంగల్లో మీరు ఎవరైతే మీ పైన ఓడిపోవడం జరిగిందో వారిని కూడా మీతో పాటు ప్రోటోకాల్ ప్రకారం కూర్చోబెట్టుకుని చెక్కులను పంపిణీ చేసి మీరే ఆదర్శంగా ఉండాలి అని చెప్పేసి కూడా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కోరడం జరిగింది. మొత్తంగా రాజకీయ రంగు పులవడం కంటే ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రోటోకాల్ ప్రకారం నిర్వహించాలని చెప్పడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఇదంతా కూడా చూడడం జరుగుతుందని, మీరు ఇదే విధంగా వెళ్తే మాత్రం ప్రజలు సహించరు అని చెప్పేసి కూడా ఆమె తీవ్రమైన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.